देवर भरतानिल भ्राता दशरथनायक कन्या गोपिका देव जय विपुल जगता आराध्यं बालो त्रिभुवननायक जय 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 आचार्य गुरु हरिया कार्य से फल विपुल मंडल खंडन संसार मूल सुरवर मुनिवर किन्नर ढाकी सकल धन्य दास भक्त प्रेमळ जय 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 देव जय विपुलका आराध्यो बालो त्रिभुवननायक जय जय कर्पूर गौरम करुणावतारम संसार सारं देवेन्द्रहारं सदा भवन्तं हृदयारविन्दे भवं भवानी शरणं नमामि कल्पराजितमहं वेदान्तदीपं समर्पयामि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे जय जय की कल्याण कल्याण नाही या ठिकाणी उद्या रामजन्मभूमी उत्सव म्हणजे रामजन्माचा अख्यान आणि रामजन्मोत्सव होणार आहे. आनंद अर्गे आनंद अर्गे उपस्थित कालपासून श्री शशिकांत जोशी महाराज यांचा ज्ञानयज्ञ सुरू आहे. उद्या दुपारी 11 वाजता रामजन्माचा अख्यान सुरू होईल आणि शोभायात्रा आल्यानंतर रामजन्मोत्सव होईल आणि तोपर्यंत प्रसाद म्हणजे थोडा प्रसाद वाटण्याची परवा महाप्रसाद. तत्पूर्वी उद्या गर्दी होणार म्हणून श्री समर्थांचा अल्पसा प्रसाद आम्ही श्री आनंद हरगे यांच्या हस्ते देण्यात देत आहोत. त्याचा त्यांनी स्वीकार करावा. त्यांची योग्यता खूप मोठी आहे. त्यांच्या योग्यतेमध्ये नाही ते तुलसीपत्र समजून विष्णूच्या चरणाचा तुलसीपत्र समजून त्यांचा स्वीकार करावा अशी विनंती కేటాయించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు సమయం లేదు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, కానీ వినే ప్రయత్నం చేయండి. 10 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తాను. అవ్వదు 10 నిమిషాల్లో ఎప్పుడు రామాయణం అవ్వదు, ఎప్పుడు కూడా అలా అలా కూర్చున్న తర్వాత అందరి దగ్గరకు వచ్చారు. మాట అందరు కూడా వచ్చారు. వచ్చి ఆ రాముడు అంటున్నాడు, నీ మిత్రత్వం వల్ల నాకు సాధ్యమవుతుందని నాకు పెద్ద పెద్ద ఋషులు నువ్వు చెప్పారు కాబట్టి నీ మిత్రత్వం కోరుకుంటున్నాను, కానీ నీకు సమస్య ఎందుకు వచ్చిందో చెప్పు అంటే ఆయన అన్నాడు, నా దగ్గర కూడా నా భార్య లేదు, బాగలేదు. నా దగ్గర కూడా నా భార్య లేదు. భార్య లేదు అంటే శక్తి లేదు. భార్య లేదు అంటే శక్తి లేదు. శక్తి భార్య లేకుండా అసలు వ్యక్తి పనిచేయడం చాలా కష్టమట. అందుకని అప్పటి నుంచి ఇలాగే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు కొంచెం వేరుగా ఉంది. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. విడాకుల దాకా కూడా తీసుకుంటారు చాలామంది. అప్పుడు వదిలిపెట్టే వాళ్ళే కాదు, చాలా బాధ దుఃఖం భర్తను వదిలిపెట్టడం అంటే, కానీ ఇప్పుడు కాదు. కాబట్టి అలా సుగ్రీవుడు అన్నాడు, నేను ఆ యొక్క కిష్కింద రాజ్యానికి మా తండ్రి గారు రాజు, నా అన్నయ్య వాలి, మేమిద్దరం కూడా ఉంటే కొంతకాలానికి మా నాన్నగారు చనిపోతే ఆ కిష్కింద రాజ్యం వాలికి వచ్చింది. ఎప్పుడైతే వాలికి ఆ రాజ్యం వచ్చిందో ఆయనకు అహంకారం వచ్చింది. బాగా వినండి, అహంకారం వచ్చింది కాబట్టి ఆయన అందరితో కూడా ఎలాగైతే అలా యుద్ధం చేసుకుంటూ వస్తే అందరి దగ్గర ఓడిపోతూ ఉంటే కొంతకాలానికి అనుష్ఠానం బాగా చేసుకొని బ్రహ్మ దగ్గర వరం తీసుకున్నాడు. ఏమనంటే ఎవరు నాతో యుద్ధం చేసినా వాళ్ళలో సగబలం నాకు రావాలి. ఏమని కోరుకున్నాడు ఆయన? ఎవరు నాతో యుద్ధం చేసినా వాళ్ళలో సగబలం నాకు రావాలని ఎప్పుడైతే బ్రహ్మ వరమిచ్చాడో అప్పటి నుంచి ఎవరికి కూడా భయపడకుండా యుద్ధాలు చేయడం మొదలుపెట్టేస్తే కొన్ని రోజుల తర్వాత మాయావి అనేటువంటి రాక్షసుడు వచ్చాడు, యుద్ధం చేశాడు. కానీ ఆయనలో సగబలం రాలేదు కాబట్టి భయపడ్డాడు. ఇలా జరిగిపోయిందని. అయితే ఈ మాయావి కూడా ఓడిపోలేదు కాబట్టి రాత్రి సూర్యాస్తమయం తర్వాత యుద్ధానికి వచ్చాడు. రాత్రి పూట యుద్ధం చేయకూడదు, అది అధర్మ యుద్ధం. అయినా ఆయన రాత్రి పూట యుద్ధానికి వచ్చాడు. తార భార్య వద్దని చెప్పింది రాత్రి పూట యుద్ధం చేయకూడదు, అయినా వినకుండా వచ్చాడు. యుద్ధం చేశారు. యుద్ధం చేసుకుంటూ కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. ఆ మాయావి రాక్షసుడు ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. నేను కూడా ఆ యొక్క వాలి వెంటే వచ్చాను. సుగ్రీవుడు అంత కథ చెప్తున్నాను రాముడికి, బాగా వినండి. వెళ్తుంటే వాలి కూడా లోపలికి వెళ్ళాడు. ఆ మాయావికి ఈ యొక్క వాలికి యుద్ధం బాగా జరుగుతుంది. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగింది. నేను బయటే కాపలా కాస్తూ ఉన్నాను. కానీ 1 సంవత్సరం తర్వాత ఆ గుహలోంచి బాగా జిగురుతో ఉన్నటువంటి రక్తం బయటకు వచ్చి ఇద్దరు కూడా అరుస్తూ ఉంటే ఖచ్చితంగా వాలియే చనిపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాట. మీకు మాట గుర్తుపెట్టుకుంటే రామాయణం అర్థమవుతుంది.
వాలియే చనిపోయాడనే ఉద్దేశంతో నేను ఆ రాక్షసుడు బయటకు వస్తే నాకు చంపే శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి, నేను అసమర్థుని కాబట్టి, ఆ మాయను నేను గెలవలేదు కాబట్టి రాకుండా ఉండడం కోసం అక్కడ ఉన్న పెద్ద రాయిని దానికి మూసేశాను, ఆ గుహని మూసేశాను ఆ రాయిని బట్టి. కాబట్టి రాక్షసుడు బయటకు రావాలనే ఉద్దేశం నాది. కానీ అక్కడ కొంతకాలం తర్వాత చనిపోయింది ఆ యొక్క రాక్షసుడు, వాలి గెలిచాడు కాబట్టి ఆ రాయిని తన్నేసి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఆ గుహ మీద ఆ రాయి పెట్టేశాడో ఇక్కడికి వచ్చి మంత్రులు చెప్పేశాడు, వాళ్ళు చనిపోయాడంటే అందరూ ఏమన్నారు మంత్రులు, మీరే రాజుగా ఉండండి, ఎట్లా అన్నయ్య చనిపోయాడంటే రాజుగా ఉన్నాడు. ఈయన కొంతకాలం తర్వాత వచ్చి చూస్తే ఈయన రాజు అయిపోయాడు. ఈయనకి బాగా కోపం వచ్చింది. అసలు నేను చావు బతుకుల్లో ఉంటే నా గురించి తెలుసుకోకుండా నాకు మూసేసి నేను రాకుండా చేసి నా రాజ్యానికి నువ్వు రాజు అయ్యావని చెప్పేసి కోపంకి వచ్చేసి ఆ భార్య రోముని లాక్కొని, ఎవరు సుగ్రీవుడి భార్య రోమాదేవిని లాక్కొని ఆ యొక్క వెళ్ళగొట్టేశాడు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా రాముడు గెలిచాడు, విజయం సాధించాడు. ఏది ఏమైనా ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయురణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభగ్రహణం ఏతద్ధి రామాయణం. రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర భగవానకి, రాజా రామచంద్ర ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క సీతామాతను రావణుడు తీసుకొని పోయాడు లంకకి. తీసుకుపోయి అక్కడ అంతఃపురానికి తీసుకెళ్ళి ఇదిగో నా అంతఃపురం చూడు, నువ్వు ఎక్కదానివని చెప్పావు, నువ్వు మిథిలా రాజ్యం అని చెప్పావు. మిథిలా రాజ్యంలో ఉన్న దానికంటే కూడా, అయోధ్యలో ఉన్న దానికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా ఉన్నటువంటి నా లంకను చూడు అంటే ఆమెది తుచ్చం. ఆమె ఏమంది? తుచ్చం. ఎందుకు తుచ్చం? పరపురుషుడి యొక్క ఏ విజయం కూడా ఒక పతివ్రత స్త్రీ గొప్పగా అనదు. సీతామాత దగ్గర, అనసూయ దగ్గర, మందోదరి దగ్గర, సీత, సావిత్రి, అహిల్య, మండోదరి, వీళ్ళ దగ్గర మనం అన్ని నేర్చుకోవాలి. పరపురుషుడి యొక్క ఏ విజయాన్ని, ఏ గొప్పతనాన్ని పొగడకూడదు, తుచ్చమంది. నా రాముడు నన్ను బాగా మనసారా ప్రేమించి ఎంతో సుఖాన్నిచ్చే గొప్ప వీరుడు, శూరుడు, ధార్మికుడు. శూరుడు, వీరుడు, ధార్మికుడు. ధర్మం అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి తుచ్చమంది. అప్పుడు రావుడున్నాడు, ఒప్పుకో. ఇంకా ఇక్కడ సముద్రం దాటి ఇక్కడికి వచ్చి ఆ యొక్క మానవుడు నిన్ను కాపాడే విషయం ఏమీ లేదు కాబట్టి ఎంత తొందరగా నువ్వు ఒప్పుకుంటే అంత మంచిది. మీరు ఒక్క మాట ఇక్కడ దృష్టి పెట్టాలి. రావణుడు రాక్షసుడు, అవునా? ఒకటోది. రెండవది దుర్మార్గుడు. మూడవది స్త్రీ చాపల్యం ఉన్నవాడు. నాలుగవది కామంలో ఉన్నటువంటి వాడు. అట్లాంటి వాడు ఆమెను అప్పుడే ఎందుకు వాడుకోలేదు? ఇంకంతకంటే గొప్ప బలం వాడకూడదు. ఎందుకు వశం చేసుకోలేదు? బలవంతా ఎందుకు వశం చేసుకోలేదు? అక్కడ సీతామాత కాపాడేవాడేవాడు ఎవరు లేరు కదా, మరి ఎందుకు వాడలేదు? మనం రామాయణంలో ఆంతర్యం వెతకాలి. ఏమిటంటే ఆమె వెళ్తూ ఏం చేసింది? అలా బ్రాహ్మణ అనుకున్నటువంటి వ్యక్తికి దానం ఇచ్చింది. దాన ఫలం పాతివ్రత్యాన్ని కాపాడుతుంది కాబట్టి దానం చేయాలి. అందుకనే ఆ సీతకి ఆయన అంతఃపురంలో ఏమీ చెయ్యకూడదు, చెయ్యలేని పరిస్థితిలో ఆఖరి కోపానికి వచ్చి ఆ శక్తి నశించిపోయింది కాబట్టి ఈమెని వాటికలో, అశోక వాటికలో కొంచెం దూరంగా ఉంచండి అని చెప్పి పంపించేశాడు. ఎప్పటి వరకైతే ఒప్పుకోదో అప్పటి వరకు మానసికంగా, శారీరకంగా హింసించండి అని రాక్షసులకి అక్కడ పెట్టాడు. దాంట్లో త్రిజట ఉంది. దాంట్లో రాక్షసులు ఎలా ఉన్నారు అంటే ఒక్కళ్ళ కంటే ఒక్కళ్ళు భీకరంగా ఉండి ఆమెను భయపెట్టిస్తుంటే ఆమె ఎవ్వరికి భయపడలేదు. ఎందుకు? పాతివ్రత్యము. భయపడలేదు. అలా అని అంత ఎంతైతే ధైర్యంగా ఉండాలో అంత ధైర్యంగా ఉండలేకపోయింది. ఎందుకంటే ధైర్యాన్ని చూస్తే రాక్షసులకు ఇంకా కోపం వస్తుంది. నా ముందర ఈమె వంగట్లేదే, నా ముందర ఈమె ఇంకా తలవంచట్లేదే అన్న కోపం వస్తుంది. కాబట్టి కొంచెం నటించుకుంటూ అలా వాటికలో ఉండిపోయింది. ఇక్కడ ఉండిపోయింది. రోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సీతామాత మాత్రం ఒప్పుకోవట్లేదు. కొంతకాలం తర్వాత మళ్ళీ రావణ వచ్చాడు. మళ్ళీ అంటున్నాడు, ఒప్పుకో, రా, పట్టరానిగా ఉండు, కావాలంటే మండోదరిని పంపించేస్తాను, నువ్వే నాకు పట్టరానివి రా అని ఎన్ని రకాలుగా లోభం చూపించినా ఆమె ఒక గరకపోతను మధ్యలో పెట్టుకొని నేను రాను అని చెప్తుంది. గరకపోజ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం గరక అంటే గరకపోజ శక్తి,
ఎప్పుడైతే స్త్రీకి కోపం వస్తుందో ఆమె చేతిలో ఏమున్నా అది బ్రహ్మాస్త్రంతో సమానం. ఎన్ని విషయాలు ఉన్నాయి రామాయణంలో, ఎన్ని విషయాలు. మీకు కోపం వచ్చినప్పుడు మీ చేతిలో ఏమున్నా అది అస్త్రంతో సమానమే. మీకు ఇష్టం లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు, మీ ఇష్టంతోనే అన్ని జరగాలి. ఇది పతివ్రత లక్షణం. అలా గరికపోతను పట్టుకొని నన్ను సాధించలేవురా అని చెప్పి పంపించేస్తూ ఉంది. ఇంకా కోపం పెరుగుతూ ఉంది, ఒకసారి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఆమె ఆ యొక్క అశోక వాటిలో ఉండిపోయింది, ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది, ఈ మారీచుని చంపిన తర్వాత రామచంద్రుల వారు వస్తున్నప్పుడు దారిలో లక్ష్మణుడు కలిశాడు. రాముడికి భయం. ఏమిటా లక్ష్మణ, నేను చెప్పిన పని వదిలిపెట్టి వస్తావా? నేనేం చెప్పాను నీకు? ఇప్పుడే మనం హర, దూషణ వీటి రాక్షసులతో సహా 14,000 మందిని చంపేస్తే వాళ్ళు అందరూ రాక్షసులు కాబట్టి మళ్ళీ మన మీద వచ్చే అవకాశం ఉందా లేదా? మళ్ళీ రాక్షసులు కాబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చే అవకాశం ఉందా లేదా? అలా యుద్ధానికి వచ్చే అవకాశం ఉన్న పక్షంలో కూడా నువ్వు ఎందుకురా సీతామాత అక్కడ వదిలిపెట్టొచ్చావు? ఏ విద్యాన్ని లక్షణం? అయినా ఇప్పటిదాకా నా మాట ఎప్పుడు కూడా కాదన్న వాడివి ఎలా అలా చేశావు అని చెప్తే, అప్పుడు మీరు ఒక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకనే రామాయణంలో దయచేసి ఇప్పుడు సీతామాత నాకు ఎన్ని చెడు మాటలు మాట్లాడిందో ఆ మాటలు చెప్పలేదు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామి యొక్క గుణం. ఎన్ని చెడు మాటలు చెప్పింది ఆమె సీతామాత, కానీ ఒక్క మాట కూడా రాముడు చెప్పలేదు. ఎందుకంటే రాముడి సీత పతివ్రత కాబట్టి, పతివ్రత ఎన్ని చెడు మాటలు మాట్లాడు కాబట్టి మాట్లాడింది అని చెప్తే రాముడు ఎంత బాధపడతాడో. బిచ్చగాళ్ళగా కిందికి వచ్చి భిక్షాందేహం అడిగారు. అంటే స్త్రీ యొక్క పావిత్ర్యాన్ని, పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి భగవంతుడు కూడా బిచ్చగాడు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే స్త్రీ పతివ్రత్యం చాలా గొప్పది. స్త్రీ పాతివ్రత్యాన్ని పాడు చేయడం దేవత వల్ల కూడా కాదని సిద్ధమైంది. అందుకనే స్త్రీ చాలా గొప్పది. అందుకనే మాతృదేవోభవ అన్న మాట వచ్చింది కాబోదు. అలా అక్కడ దేవతల యొక్క దేవతలు వచ్చారు పంపిస్తే, ఇక్కడ స్వతహాగా రావణుడు ఒక రాజు, కానీ ఇక్కడ భిక్షమెత్తుకొని జోలె పట్టుకొని భిక్షాందేహి అన్నాడు. ఏమిటి కారణం? కామాత్రాణం నా భయం నా లజ్జ. సిగ్గు లేకుండా ఒక స్త్రీ కోసం అంత పెద్ద రాజు అయి ఉండి కూడా, అంత పెద్ద విషయం ఉండి కూడా, ఎంతో మంది రాణులు పట్టణాలు ఉన్న మండపతి చాలా అందంగా ఉన్న ఒక పరస్త్రీ కోసం ఆయన బిచ్చగాడిగా తయారై ఇక్కడికి వచ్చి భిక్షాందేహి అన్నాడు. అనగానే సీతామాత ఇక్కడ ఉంది. మీరు బాగా వినండి. సీతామాత అతిథి కాబట్టి, సన్యాసిలాగా ఉన్నాడు కాబట్టి గుర్తుపట్టకపోవడం అనేటువంటిది సమయం యొక్క విశేషం. మంచివాడిని చెడ్డవాడిని గుర్తుపట్టకపోవడం అది సమయం యొక్క సమస్య. కాబట్టి లోపలికి పిలిపించి కూర్చోబెట్టి అతి సత్కారం చేసి ఆయనకి పళ్ళు ఇచ్చి నమస్కరించింది. ఈమె ఏమని నమస్కరించింది? నువ్వు సన్యాసివి, యతివి, ఒక బ్రాహ్మడివి, భిక్ష అడుగుతున్నావు, మధ్యాహ్నం సమయం కాబట్టి విశ్రాంతించింది. ఇచ్చిన తర్వాత ఈయన పళ్ళు తీసుకుంటున్నాడు, కానీ దృష్టి మాత్రం తప్పుగా ఉంది. మనిషికి దృష్టి ప్రధానం కాబట్టి ఆయన చూసిన చూపులు చూసి ఒక్కసారి అనుమానపడి, అయ్యా ఎక్కడుంటారు మీరు అంటే, అప్పుడు రావణున్నాడు, నేను రావణుని. బాగా గుర్తుపెట్టు, నిజాలే చెప్పాడు. నేను రావణుని, నీకోసమే వచ్చాను, నేను తీసుకుపోదామని వచ్చాను అనగానే సీతామాతకు బాగా కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చింది రావణుడు. బయటికి రా, నువ్వు భిక్షుడని బ్రాహ్మణనే ఉద్దేశంతో నీకు లోపలికి రమ్మన్నా, కానీ నీ దృష్టి, నీ మాట, నీ విషయం 3 బాగలేవు, బయటకు రమ్మన్నా. బయటకు వచ్చాడు. కానీ మీరు విన్నారో లేదు, ఇంతకుముందు చెప్పాను మీకు, శూర్పణఖ రాక్షసి ఉండి కూడా రాముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజస్వరూపం దాచి సౌందర్యవతిగా తయారై అక్కడికి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత రాముడు కాదన్నప్పుడు ఆమెలో ఆ మంచితనం పోయి, ఆ సౌందర్యం పోయి రాక్షసి బయటకు వచ్చింది. అవునా? ఇక్కడ కూడా రావణుడు ఒక మాట అన్నాడు సీతకి, ఇంకా నేను తీసుకుపోవడానికే వచ్చాను అన్న తర్వాత, అసలు రాముడు చాలా గొప్పవాడు, రాముడి దగ్గర నుంచి నన్ను తీసుకుపోవడం అంటే సముద్రంలో ఈత కొట్టుకుంటూ పోవడం అంటే సాధ్యం కాని పని. ఒక పర్వతాన్ని చేతుల మీద ఎత్తుకొని పోవడం అలాంటిది. రాముడు చాలా గొప్పవాడు, రాముడిని వదిలిపెట్టి నీతో రావడం అసాధ్యం. రాముడు దేవాదేవుడు, నాకు గుణాభిరాముడు, ఆయనలో ఉన్నటువంటి శక్తి నాకు అర్థమైంది. మొన్నే నేను చూశాను, ఖర, దూషణ 14,000 రాక్షసుల్ని ఇట్టే మొట్టి కనిపించిన గొప్ప వీరుడు. ఆ వీరుడి దగ్గర ఉండాల్సిన నేను నీతో ఎందుకు వస్తాను?
నువ్వు ధర్మాత్ముడివి కాదు, పరస్త్రీ లేనికి వచ్చావు, భర్త లేనప్పుడు వచ్చావు, నువ్వు అధర్ముడివి, నీతో ఎందుకు మాట్లాడతాను నేను? చూడండి బాగా, అంటే మనిషిని మాట్లాడే మట్టి కనిపించడం, మాట్లాడే మట్టి కనిపి కాబట్టి నువ్వు అసమర్థుడివి అనగానే ఆయనలో ఆ యొక్క సాధువేషం వెళ్ళిపోయి రాక్షసుడు బయటకు వచ్చాడు, పెద్దగా నవ్వుతున్నాడు. రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు పెద్దగా నవ్వుతారు. మంచివాళ్ళు, సాత్వికులు మెల్లగా అందంగా చిరుమందహాసము అన్న పేరు, హాస్యానికి ఒక పేరు చిరుమందహాసము. అలా పెద్దగా రాక్షసులు లేకపోయినా సీతామాత భయపడిపోయింది. చూడండి, స్వభావం, సహజ స్వభావం స్త్రీకి ఒక విషయం కనబడకుండా ఇప్పటిదాకా ఉన్న విషయం కనబడితే భయం అనిపిస్తుంది. భయపడితే అప్పుడే ఆ చేతిని బాగా స్పష్టంగా చెప్పండి, ఎడమ చేతిని పట్టుకొని వెంట్రుకలు పట్టుకొని లాక్కొని తీసుకుపోదామని విమానంలో వేశాడు, పుష్పక విమానంలో వేశాడు. వేసి ఇంకా బయలుదేరుతున్నాం అని ఎక్కగానే ఆకాశంలోకి వెళ్ళేటప్పుడే జటాయు చూసి అసలు రాముడితో యుద్ధం చేశాడు. అంటే అప్పచెప్పిన పని చేయడం, రాముడు అప్పచెప్పిన పని ప్రాణం పోయినా సరే చెయ్యడమే ప్రథమ లక్షణం, ప్రథమ కర్తవ్యం ప్రతి ఒక్క వ్యక్తికి. రాముడికి ఇప్పుడు ఏం చేయాలి, రాముడికి ఇప్పుడు ఏం కావాలో తెలుసుకోవాలి. అలా ఆ జటాయు రావణుడితో యుద్ధం చేసింది. కానీ ఇది పక్షిరాజు ఒకడు, రెండోది వృద్ధాప్యం, మూడోది శక్తి చచ్చిపోయింది. అలా రాక్షసుడు కామంలో ఉన్నాడు. కామంలో ఉన్న వాడికి శక్తి ఎక్కువగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వాడు దేన్నైనా తెగిస్తామని తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. మనం రామాయణాన్ని విని వెళ్ళిపోకూడదు. మనం రామాయణాన్ని నేరుగా గీత వేయడము, గడప వేయడము ఏమి లేదు. మాట వినకుండా బయటకు రావడమే దాటం. కాబట్టి ఇంకా అన్ని మాటలు అంది కాబట్టి వెళ్ళి ఆ మార్పు చనిపోయాడు. కాబట్టి ఎలాగో లక్ష్మణస్వామి అలా వెళ్తున్నాడు అనగానే ఈ దుష్ట రావణుడు అక్కడ ఎట్లాగో యోజన వేసుకున్నాడు. కాబట్టి ఒక సన్యాసుడు విన్నాడు. బాగా వినండి రామాయణం. సీత అంటే వదిలే మర్తిని మాట్లాడుతుంటే మర్తి మారు చూసుకుంటూ అల్లుడు ఏడుబడు. ఆయనకి పైకి చూడరాదు, కిందికి చూడరాదు, బాధపడ్డం రాదు, నేరుగా వెళ్ళుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ బాధ లోపలే ఉంది. ఈ కదంబుడు దగ్గరకు వచ్చాడు. వచ్చి వీళ్ళని పట్టుకొని రాముణ్ణి లక్ష్మణ్ణి పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తాడు. రాక్షసుల పని అంత, వాళ్ళు ఏమిటి, ఎందుకు, ఏమిటి ఏమి ఆలోచించారు. కొట్టే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాగా ఆ ధనుష్యపాణాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన చేతుల్ని పట్టుకొని పిండాడు. ఇద్దరు పిండేస్తే ఆయన బాగా బాధపడుతున్నాడు. కబంధుడు అంటే కబంధ బంధనం అంటారు. కబంధము అంటే పట్టు, గట్టి పట్టు కబంధం అంటే. అందుకనే కబంధ వాక్య, కబంధ భేద అని మాట ఉంది సమాజంలో. ఎంత గట్టిగా వాళ్ళు పట్టుకున్నా వీళ్ళు ఎంతకంటే గట్టిగా పిండేస్తున్నారు. పిండేస్తే ఆ భుజాలు తరుక్కుపోయి విరిగిపోతున్న సమయంలో అప్పుడు ఆ కబంధుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, నన్ను కూడా పిండి అసలు దుఃఖం కలిగించేంత చేసేవాడు ఒక రాముడే. కాబట్టి నేను గుర్తుపట్టాను, నన్ను క్షమించండి. నేను అసలు ఈ రకంగా ఉండడానికి కారణం ఒక శాపం. కాబట్టి నన్ను ఒక గోతులో వేస్తే నేను మృత్యు చెందుతాను. నన్ను ఒక గోతులో వేసిందంటే సరే అని చెప్పేసి ఆయన గోతులో వేసేసి పైనుంచి మట్టి వేస్తుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కొంచెం సేపటి ఎట్లాగో నేను మృత్యు చెందుతానని చెప్పేసి ఇంకా మీకు ఒక విషయం చెప్తాను. మీకు కొంచెం దూరంలో ఉన్నారు ఋషభి పర్వతం, ఇంకా దగ్గరగా వస్తున్నారు వాళ్ళు పర్వతానికి. ఎక్కడ ఋషభి పర్వతానికి దగ్గరగా వస్తున్నారు. అదిగో పర్వతం కనబడుతుంది కదా, అదే పర్వతం. ఇక్కడ పంపా సరోవరం దగ్గరగా ఉంది. మీరు ఇంకా కొంత దూరంగా వెళ్తే సరోవరం తటానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే స్నానసంధ్య చేసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళండి. అక్కడ సుగ్రీవుడు ఉంటాడు, ఆయనతో మిత్రత్వం చేయండి, సీతామాత మీకు కనబడుతుంది అని చెప్పంగానే ఆయనకు కూడా ఆ కబంధుడికి కూడా అంత్య సంస్కారం చేశాడు. అంటే రాముడు చూడండి ఎవరెవరికి ఎంత బాగా దహన సంస్కారం, అంత్య సంస్కారం, అగ్ని సంస్కారం చేశాడు చూడండి. ఎవరెవరి అదృష్టం ఎంత బాగుందో చూడండి. అయ్యా అక్కడి నుంచి మళ్ళీ సరోవరం దగ్గరికి వస్తే అక్కడ మళ్ళా ఆ యొక్క శబరిమాత యొక్క ఆశ్రమం ఉంది. ఆమెను దర్శనం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. కొంచెం వెళ్ళంగానే పంపా సరోవరం చాలా అందంగా ఉంది. కానీ ఎంత అందంగా విషయం ఉన్నా మనసు బాధగా ఉంటే ఏది అందమైన వస్తువు అందంగా కనబడుతుందా? మనకి మనసే బాగోలేదు. మనసు బాగాలేనప్పుడు చాలా మంచి భోజనం కూడా అరుచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. భోజనం కూడా మనకి మనసే బాగలేదు.
మనం భోజనం చేస్తామా, ఇది బాగుంది, ఈ పప్పు బాగుంది, ఈ చట్నీ బాగుంది, ఎంత వేసినా మనకి లోపలికి పోదు. ఎందుకు? మనసు ప్రధానం. మనిషి గుర్తుపెట్టుకోండి. అందుకని మనసు, బుద్ధి, చిత్తము అన్నారు. మనసు, బుద్ధి, చిత్తం. కాబట్టి ఇలా మనసు బాగలేనప్పుడు వ్యంజనము పోదు, ఏ మంచి రుచి పోదు. అలాంటి మంచిగా ఉన్నటువంటి పుష్పాలు మంచిగా కనబడవు, మంచిగా ఉన్నటువంటి శబ్దము మంచిగా వినబడదు. కోకిలలు, అక్కడ ఉన్నటువంటి లతలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి అన్న విషయాన్ని లక్ష్మణస్వామి చెప్తూ ఉంటే, ఏమిటోరా నాకు ఏది కూడా అందంగా కనబడడం లేదు అన్నాడు. నాకు ఏది కూడా అందంగా కనబడడం లేదు, నా మనసు బాగోలేదురా అని చెప్పంగానే అప్పుడు ఆయన అన్నాడు, అన్నయ్య ఏది ఏమైనా మనం కొంచెం దగ్గర దాకా వచ్చాం. ఇంకా ఈ సరోవరం దాటితే మనకు ఋషభ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరు తీసుకెళ్లారో మనకు తెలిసిపోయింది. మనం తృప్తిగా ఉండాలా వద్దా అన్నయ్య? కాబట్టి అన్నయ్య చూడండి, ఒక తమ్ముడు ఒక అన్నయ్యకి చెప్తున్నాడు. ఈ బంధుత్వాలు ఇప్పుడు ఉన్నాయా? ఒక అన్నయ్య ఒక తమ్ముడికి, ఒక తమ్ముడు ఒక అన్నయ్యకి చెప్పడం ఇప్పుడు ఉందా? ఇప్పుడు గొడవలు మాత్రమే ఉన్నాయి. అందరూ క్షమించాలి, నాతో సహా. నేను గొడవ చేస్తే కావచ్చు, చెప్పేవాడని గొప్పవాడని కాదు. కాబట్టి ఇప్పుడు ఒకరికి ఒకరు ఎలా మాట్లాడుకోవాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, మిత్రులతో ఎలా ఉండాలి, రాజ్యంలో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరైతే గౌరవనీయులో వాళ్ళతో ఎలా ఉండాలి, ఋషులతో ఎలా ఉండాలి, మునులతో ఎలా ఉండాలి, అందరితో, పక్షులతో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో రాముడు కశ్య ద్విపతి జీవాశ జాత రోషయోగి అలాగే చెప్పాడు, అలాగే చేస్తున్నాడు. సర్వభూతేషు కోహిత, అన్ని భూతాలకి, అన్ని ప్రపంచంలో ఉన్న భూతాలకి కోహిత అంటే ప్రేమిస్తూనే ఉంటాడు రాముడు, ప్రేమిస్తాడు. సర్వభూతేషు కోహిత విద్వాన్ కహక సమర్థస్య కశ్చైక ప్రియదర్శన. ఎలా అన్నారు ఆయనకి? విద్వాన్, విద్వాను. అసలు విద్వత్వం అనేది రాముడు. కహక సమర్థస్య, సమర్థుడు, ప్రతి పని చేసేవాడు రాముడు. అలాంటి రాముడివి నువ్వు ఏమిటి అన్నయ్య ఇలా బాధపడుతున్నావు? కశ్చైక ప్రియదర్శన, నువ్వు ఎలాగున్నా నేను ఇంతమంది ప్రేమిస్తాను కదా, మరి ఏమిటి అన్నయ్య నువ్వు ఇలా చేస్తున్నావు అనగానే ఆయన కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ పంపా తీరానికి అటు పక్కకి వెళ్ళాం. అటు పక్క ఇంకా కొండ ఎక్కితే అది